హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. ఈరోజు ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్లో అయితే ఉన్నాం. అయితే మనకి ఈరోజు చెఫ్ సూర్యకిరణ్ గారు గోదావరి రొయ్యల వేపుడు అసలు ఎలాగా లెస్ స్పైసీ అంటే స్పైసీ తక్కువ ఉంటుంది. అంటే మన గోదావరి సైడ్ అయితే కొంచెం కారం తక్కువ తింటారు, అంటే తెలంగాణతో పోల్చుకుంటే. కాబట్టి ఇది లెస్ స్పైసీ అంటున్నారు. గోదావరి రొయ్యల వేపుడు అసలు ఎలా తయారు చేస్తారు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారో అని చెప్పి చెఫ్ సూర్యకిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సూర్యకిరణ్ గారు, ఏం చెప్తున్నారు, ఏం చేస్తారు మా కోసం? ఈరోజు మనకు వచ్చేసి గోదావరి రొయ్యల వేపుడు సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్ ఇది మా దగ్గర. సో మేకింగ్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆయిల్ గ్రీన్ గార్లిక్ చాప్ అండ్ కరివేపత్తా, గ్రీన్ చిల్లీ అండ్ డ్రై చిల్లీ. ఏం చేస్తారు స్టార్టింగ్ ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ అండ్ గీ ఓకే. టేస్ట్ కోసం, టేస్ట్ అండ్ జ్యూసీ ఫ్లేవర్ కోసం. గార్లిక్ చాప్ ఫస్ట్ వచ్చేసి గార్లిక్ చాప్ అండ్ డైస్ చిల్లీ అండ్ కరివేపత్తా. ఈ డిష్ ఏంటంటే పెద్దవాళ్ళని కాదు, చిన్నపిల్లలు కూడా తినవచ్చు, ఇష్టంగా తింటారు. ప్రాన్స్ కాబట్టి ఇందులో ఏంటంటే మనకి మేకింగ్ వచ్చేసి కర్డ్ యాడ్ అవుతుంది. ఓకే. సో కర్డ్ యాడ్ అవుతున్నప్పుడు లైట్గా అంత చిల్లీ స్పైసీ అనేది ఉండదు. జ్యూసీ ఫ్లేవర్ ఏంటంటే కొంచెం బాగా వస్తుంది. సో అందుకే జ్యూసీ ఫ్లేవర్గా చేస్తాం. ఓకే. కర్డ్, లైట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ చాప్ మసాలా, టొమాటో ఆనియన్ చాప్ మసాలా. పసుపు కలర్ కోసం. ఓకే ఓకే. సో తర్వాత ధనియాల పొడి, సాల్ట్, ఓకే, కస్తూరి మెంతి, కోకోనట్ పౌడర్ లాస్ట్లో. శుభ్రం కలిపేస్తారు. అది ఎల్లో కలర్ వచ్చింది. లైట్ క్యాషు కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడీగా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలా? ఓకే. కోకోనట్ పౌడర్ చెప్పాను కదా, కోకోనట్ పౌడర్ లాస్ట్ అయిపోయే ముందు మనం వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ ఫ్లేవర్ కోసం. ఓకే. కోకోనట్ పౌడర్ కర్డ్ ఎప్పుడైతే మిక్స్ అయిందో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. సో అది మన టేస్ట్కి తిన్నప్పుడు మనకి ఈ ఫ్లేవర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే. లైట్ చట్పటా ఫ్లేవర్కి లెమన్ లైట్గా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. గోదావరి సైడ్ మనకి ఫ్లేవర్ ఎలాగంటే కొంచెం పులుపు కొంచెం కారం అలా తింటాం కదా, ఆ ఫ్లేవర్ ఆ స్టైల్లో. లైట్ రెడీ అయిపోయింది మనకి. సో ఇది గోదావరి రొయ్యల వేపుడు. లెస్ స్పైసీ. గోదావరి రొయ్యల వేపుడు ఎలా తయారు చేయాలో ఏంటి కావాలని చెప్పి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సూర్యకిరణ్ గారు. మళ్ళీ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం డీటెయిల్గా స్టార్టింగ్ నుంచి చెప్పండి ఒకసారి. ఏంటంటే స్టార్టింగ్ అంటే ఏం లేదు సార్, సింపుల్. ఆయిల్ అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ చాప్, కరివేపత్తా, డైస్ చిల్లీ. ఓకే. ఆఫ్టర్ లైట్ టాస్ చేసుకుని తర్వాత పెరుగు. ఓకే. కర్డ్ వేసుకున్న తర్వాత లైట్గా గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ డ్రై చిల్లీ, అంతే. లైట్
తర్వాత ప్రాన్స్ వేసుకుంటాం, టాస్ చేసి మ్మ్. ఇచ్చేస్తాం. అండ్ దించేసి ముందు లైట్గా పసుపు, ధనియాల పొడి అండ్ కోకోనట్ పౌడర్ ఓకే, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. ఇదేండి గోదావరి రొయ్యల వేపుడి ఎలా చేసుకోవాలో చెఫ్ మనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మనకు చెప్పారు. టేస్ట్ అయితే మేము చూసాం, చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మీరు తినండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మరిన్ని ఫుడ్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ ఫుడ్. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి.